నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమా. ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. వివిధ అంశాలకు సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ఏ అంశం తీసుకున్నా సరే హాట్ టాపిక్ గానే ఉంది, చర్చనీయాంశంగానే ఉంది. మొట్టమొదటిగా కొద్దిసేపటి క్రితం ఒక 1.5 అవర్ క్రితం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ప్రస్తుతం మనం నెట్టింట చూడొచ్చు, లేకపోతే ఏపీ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రప్పా రప్పా లాంటి డైలాగులు వస్తే మాత్రం ఊరుకునేది లేదు అనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేమంటారు, మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు వాడిన భాషతో పోలిస్తే రఫా రఫా అనేది చాలా చిన్నది. ఇంకా రఫా రఫా దానికంటే ముందు గంగమ్మ తిన్నాల్లో పొట్టేలు నరుకుతామని చెప్పారు కదా, అది తీవ్రమైన పద్యాలం. చెప్పు చూపించడానికి కూడా ప్రస్తుతానికి ట్రోల్ చేస్తున్నారు సార్ ఏపీలో. ఇప్పుడు తగ్గేదేలే అని ఇట్లా అనింది, అది పెద్ద ఫేమస్ అయింది. అది మామూలుగా జనరల్ గా అందరూ వాడేదే, ఒక అంతే రఫా రఫా అంతే తప్ప రఫా రఫా కంటే ముందు వాడిన పదం వచ్చేసి గంగమ్మ తిన్నాళ్ళు పొట్టేలు నరికినట్టు తలలు నరుకుతామని చెప్పారు కదా, అది తీవ్రమైన పద్యాలం. పవన్ కళ్యాణ్ గారు అంతకంటే తీవ్రమైన వాక్యాలు పదాలు వాడినాడు. ఇప్పుడు కూడా వాడుతున్నాడు, గతంలో కూడా వాడినాడు. అధికారంలోకి రాకముందు వాడినాడు, అధికారంలోకి వచ్చినాక వాడుతున్నాడు. అధికారంలోకి రాకముందు ఆయన కొన్ని సందర్భాల్లో వాడినట్టు మాత్రమే పదాలు చెప్తాను. జనసేన ఆఫీసులో ఆయన మాట్లాడిన మాటలు తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అదే వెదవల్లారా, సన్నాసులారా, చవటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. ఒక్కొక్క పదం వచ్చేసి ఇంకా ఆయన స్టైల్లో ఆయన మాట్లాడినాడు. అంతకుముందు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి కాకినాడ సభలో జనసేన వచ్చిన రోజున బట్టలోడు తీసి కాకినాడలో గల్లీ గల్లీ సందు సందు తెప్పిస్తా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, వీధి వీధి తన్ని తీసుకెళ్తా, చెమటాలు ఒలుస్తా. ఇంకా అట్లా అనేక సందర్భాల్లో ఆయన వాడిన భాష. ఇప్పుడు అధికారంకి వచ్చినా కూడా సరే, అప్పుడేదో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకవేళ కార్యకర్తలకు భరోసా ఇచ్చేదానికి మాట్లాడినాడు అనుకున్నాం. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు ఆ త్వరలో మాట్లాడితే నువ్వు చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, నువ్వు ఆదర్శంగా ఉండాలా. ఇప్పుడు కూడా తొక్కి నార తీస్తా, తాట తీస్తా, తోలు తీస్తా, ఈ నార తీస్తా అనేది ఎక్కువైపోయింది. కాబట్టి ఆయన గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. ఆయన వాడిన భాష గురించి గతంలో వాడినాడు, ఇప్పుడు వాడుతుంటాడు. ఆయన ఇతరులకు చెప్పే నీతి వాక్యాల గురించి కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే, ఆయనే కాదు ఎవరైనా సరే పరుష వాక్యాలు మాట్లాడదు. మహాభారతంలో విదురదేవుడు చిన్న పద్యంలో చెప్పాడు, సప్త వ్యసనాలలో ఒక వ్యసనము వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రలదనంబు. అంటే పరుషంగా మాట్లాడడం, పలుకు ప్రలదనంబు, దండంబు పరుషధనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అన్నడు సప్త వ్యసనముల జనత తొగులా అన్నాడు విదురదేవుడు. సప్త వ్యసనాల్లో పరుషంగా మాట్లాడడం కూడా ఒక వ్యసనము, దుర్వ్యసనము, దాని జోలికి పోవాకని చెప్పేసి ద్వాపర యుగంలోనే విదురదేవుడు చెప్పాడు. కానీ మనము పట్టించుకోవడం లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ కానీ, మీరు కానీ, నేను కానీ ఎవరు మాట్లాడినా పరుష వాక్యాలు మాట్లాడాల్సిన అవసరం లే. కానీ ఎఫెక్టివ్ గా వచ్చేసి ఒక ఇష్యూ మీద ఎఫెక్టివ్ గా మాట్లాడచ్చు. పరుష వాక్యాలు మాట్లాడుకున్నది మామూలు వాక్యాలతోనే, మామూలు పదాలతోనే. ఇప్పుడు కొన్ని పద్యాలు ఉంటాయి, వేమన పద్యాలు, సుమతి పద్యాలు, కొన్ని కొట్టే చాలకలతో కొరడతో కొట్టేట్టు ఉంటాయి. దాన్ని అతడు శత్రువు గుడికి వచ్చేసి ఆస్వాదిస్తాడు, బాగా చెప్పాడని చెప్పేసి. ఆ విధంగా మాట్లాడచ్చు. తోలు తీస్తా, చెమటాలు తీస్తా, ఇవన్నీ వాడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. సార్ మరీ ముఖ్యంగా సమయం దొరికిన ప్రతి దగ్గర మైక్తో మాట్లాడిన ప్రతి సందర్భంలోనూ మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారని ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారేమో. అంత లేదు, మీకు మళ్ళీ అధికారంలోకి వచ్చేది వాళ్ళు రానివ్వము అని 1కి 10 సార్లు చెబుతూ ఉన్నారు. పెట్టుబడిదారులు కూడా ఒకవేళ జగన్ వస్తారేమో అనే భయం మీలో ఉందేమో, అసలు వచ్చే ఛాన్సే లేదు అని అంటున్నారు. ఇండైరెక్ట్గా వీళ్ళలోనే ఎక్కడో చోట భయం ఉంది అంటారా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారేమో, మమ్మల్ని కిందకి లాగేస్తారేమో అని? ఏమో వాళ్ళిద్దరికి రాసి పెట్టిందా, రాసిస్తా రాయలసీమ అనే సమస్య మరణ చెప్పినట్టు. ఆ రెండు పార్టీలో ఉండేది.
ఈ రాష్ట్రాన్ని 78 సంవత్సరాల్లో 52 సంవత్సరాలు పరిపాలించింది మేము కాంగ్రెస్ వాళ్ళు, 21 సంవత్సరాలు పరిపాలించింది టీడీపీ, 5 ఏళ్ళు పరిపాలించింది జగన్మోహన్ రెడ్డి. 78లో 52 సంవత్సరాలు పరిపాలించిన గ్రాండ్ గోల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉంది మా. ఏమి వీళ్ళిద్దరే కాదు వచ్చేసి, ప్రస్తుతానికి వచ్చేసి కొంత వీక్ గా ఉండొచ్చు. నేను ఎల్లప్పుడూ అట్నే ఉంటామా ఏమన్నా? 78లో 52 సంవత్సరాల పాటు పరిపాలించింది, ఏకఛత్రాధిపత్యంగా ఢిల్లీ నుండి గల్లీ వరకు పాలించిన పార్టీ గ్రాండ్ గోల్డ్ పార్టీ. ఈ విధంగా ఏమి ఆయన కాకుంటే ఈయన కాకుంటే వాళ్ళే వస్తారేముంది? ఖచ్చితంగా వచ్చేసి 2029 కాంగ్రెస్ దే. కాబట్టి వీళ్ళిద్దరు చూశారు, ఈ సౌత్లో పోరు వద్దనుకుంటారు ప్రజలు. పొద్దున్న లేచినామంటే సౌత్లో పోరు అయిపోయింది. మనము ఇంట్లో సౌత్లో ఉన్నప్పుడు కొట్టాడుకుంటారో ఆ విధంగా సౌత్లో పోరు అయిపోయింది. పొద్దున్న లేచినామంటే వీళ్ళది వాళ్ళది, ఇదేనా ఈ రామాయణ వీళ్ళతో ఎందుకని చెప్పేసి ఆయన మళ్ళా గ్రాండ్ గోల్డ్ పార్టీ కాంగ్రెస్ వస్తేనే మేలు, అది అందరి పార్టీ, అది కక్ష రాజకీయాలు ఉండవు, అభివృద్ధి సంక్షేమం సమపాలన తీసుకుపోతుంది అనేది ప్రజల్లో చర్చకు వచ్చింది. కాబట్టి వచ్చే ఎలక్షన్లకు వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు అధికారంలో, వచ్చేది కాంగ్రెస్. అయినా మేము వచ్చేసి ఇద్దరి మీద కక్ష సాధించము, మాది చట్టం తన పని తాను చేసుకున్నట్టుగా అభివృద్ధి సంక్షేమం మా స్టైల్లో మేము పోతాం. ఇలా తిన్న 14 లేస్తానంటే సౌతులు పోతేనే కొట్టాడు, ఎవరి మీద కక్ష కట్టం. మరోపక్క ఈ రాజధాని భూసేకరణకు సంబంధించి ఇప్పటికే 33,000 ఎకరాలు తీసుకున్నారు, మరో 44,000 ఎకరాల కోసము జల్లెడబడుతున్నారు అంటూ మనం చూస్తున్నాము. అవసరమే అంటారా రాజధానికి? మా ప్రభుత్వము ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు, ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం లే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎప్పుడు ఆయన భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏడ భూమి ఉంది, ఎంత కొనాలా, దాన్ని ఎన్ని ప్లాట్లు వేయాలా, దాన్ని ఎంత అమ్మాలా, ఎంత ఆదాయం వస్తుంది, ఇదే రియల్ ఎస్టేట్ వ్యాపారి. చంద్రబాబు నాయుడు రాష్ట్రం గురించి ఆలోచించడం లేదు. 14 లేస్తాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఏ విధంగా ఆలోచిస్తాడో ఇదే ఆలోచిస్తున్నాడు. లేకుంటే ఇప్పుడు రాజధాని అంటే ఏమ్మా? రాజధాని అంటే నాకు తెలిసి 1 రాష్ట్ర సచివాలయం, 2 అసెంబ్లీ, 3 రాజ్భవనం. ఒక కొన్ని చోట్ల చేసుకుంటే హైకోర్టు. చాలా రాష్ట్రాలు 14 రాష్ట్రాలు హైకోర్టులు బయట ఉన్నాయి, రాజధాని బయట. సచివాలయము, అసెంబ్లీ, రాజ్భవన్, ఇవి మామూలుగా. దీనికి ఎంత కావాలమ్మా? తెలంగాణ రాష్ట్ర సచివాలయం 25 ఎకరాలు, ఇంకా ఒకవేళ హైకోర్టు, అసెంబ్లీ, రాజ్భవన్ అన్ని వేసుకున్నా కానీ 150 ఎకరాలు. తెలంగాణలో ఓన్లీ సచివాలయం అయితే 25 ఎకరాలే. మిగతా హైకోర్టు, సెక్రటరీ, తర్వాత రాజ్భవన్, తర్వాత అసెంబ్లీ ఇవన్నీ వేసుకున్నా కానీ 100-150 ఎకరాలు. నాకు తెలిసి దేశంలోనే బ్రహ్మాండమైన సచివాలయము ఏదంటే కన్నా తెలంగాణ సచివాలయం కనపడుతుంది. అదేవిధంగా కర్ణాటక విధానసౌధ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ ఆయన రాజధాని కట్టడంలే, నగరాన్ని కడతాడు. ఫండమెంటల్ డిఫరెన్స్ ఆయనకు మిగతా వాళ్ళకి ఏమంటే, మనం ప్రజా రాజధాని, ఒక సెక్రటరియట్, ఒక అసెంబ్లీ, ఒక హైకోర్టు, ఒక రాజ్భవనం, ఇది రాజధాని అనుకుంటున్నాం. మిగతాది ఆటోమేటిక్ గా ఎవరికి ఉద్యోగాలు డెవలప్ అవుతుంటది. కానీ ఆయన నగరాన్ని నిర్మిస్తాడంట. అంటే ఏ ప్రపంచంలో ఎవరైనా నగరాన్ని నిర్మించారు? న్యూయార్క్ వచ్చేసి అమెరికా గవర్నమెంట్ నిర్మించిందా? అమెరికా రాజధాని వాషింగ్టన్ DC, చాలా చిన్నది, వచ్చేసి విజయవాడ కంటే ఇంకా చిన్నది. న్యూయార్క్ ప్రపంచంలోనే పెద్ద నగరం, అది ఆ దేశానికి రాజధాని కాదు, ఆ రాష్ట్రానికి రాజధాని కాదు. హైదరాబాద్ వచ్చేసి ఈయన కట్టినాడా, ఏ ముఖ్యమంత్రి కట్టినాడు? అంతా డెవలప్ అవుతా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం చేయాల్సింది రాజధాని తప్ప నగరాన్ని కాదు. ఫండమెంటల్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ కాన్సెప్ట్ తోనే భూదాహం ఎక్కువైపోయి ఇప్పటికే 53,748 ఎకరాలు చేతిలో ఉంది. దాంట్లో 34,823 ఎకరాలు భూ సమీకరణ 29 గ్రామాల నుండి, తర్వాత కొంత ప్రభుత్వ భూమి, కొంత ఫారెస్ట్ ల్యాండ్ 18,925 ఎకరాలు, రెండు కలిపి ప్రభుత్వం చేతిలో 53,745 ఎకరాలు ఉంది. తెలంగాణ సచివాలయానికి 25 ఎకరాలు, అన్ని కలుపుకున్నా 100 ఎకరాలు. ఇక్కడ 53,745 ఎకరాలు ఉంది. ఇంకా అది చాలదంట, మళ్ళా 44,677 ఎకరాలు మళ్ళా అదనంగా సమీకరించుకుంటారంట. ఎందుకు అంటే ఆయన చెప్పింది వచ్చేసి ఒక కథ జ్ఞాపకం వస్తుంది. సన్యాసి సంసారి. సన్యాసి ఏ విధంగా సంసారి అయిపోయినాడని. ఒక సన్యాసి ఉన్నాడంట, రోజు భిక్షకు పోయి కొంత భిక్ష తెచ్చుకునేవాడు, అన్నము. ఆడ అన్న పెడితే ఎలకలు వచ్చేసి తినేదంట.
అదే ఎలకలను నిర్మూలించాలంటే పిల్లి తెచ్చాడు. పిల్లికి పాలు కావాలి కదా, పిల్లికి పాలు కావాలని చెప్పేసి ఆవును పట్టుకొచ్చాడు. ఆవును పాలు పీల్చుకోవడానికి సాకేదానికి కావాలి కదా, ఒక ఆడ మనిషిని పట్టుకొచ్చాడంట. చివరికి ఆడ మనిషి ద్వారా బిడ్డలు కన్నాడు. సన్యాసి వచ్చేసి ఆఖరికి సంసారం అయిపోయినాడు. ఆ విధంగా వచ్చేసి ఈయన ఏం చెప్పినాడు, రాజధాని వచ్చేసి భూ సమీకరణ అనేది దీంట్లో రైతులకు వచ్చేసి కొంత కమర్షియల్ గా కొంత వాళ్ళకి ఇళ్ళకి ఇచ్చి మిగతా భూములన్నీ బిల్డింగ్స్ మౌలిక సదుపాయాలు అన్ని చేసిన తర్వాత కూడా ఒక 8,000 ఎకరాల చిల్లర చేతిలో ఉంటుంది. దాన్ని అమ్మితే వచ్చేసి కోట్ల రూపాయలు వస్తుంది, 100 కోట్లు 1000 కోట్లు వస్తుంది. కాబట్టి సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్టు అమరావతి రాజధాని. కాబట్టి ఎవరేం భయపడాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్పాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, సెల్ఫ్ సస్టైన్ తో ఇప్పుడు అయ్యేట్టుగా లేదు, ఇది సెల్ఫ్ సస్టైన్ కావాలంటే పక్కన ఇండస్ట్రీస్ రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం రావాలా, నౌకాశ్రయాలు రావాలా. అవి కావాలంటే కన్నా మళ్ళా విమానాశ్రయానికి 5,000 ఎకరాలు కావాలా అని దానికోసం వచ్చేసి మళ్ళీ 44,000 ఎకరాలు మళ్ళా సేకరిస్తారు. ముందేమో సెల్ఫ్ సస్టైన్డ్ ప్రాజెక్ట్ అన్నాడు. ఇప్పుడు సెల్ఫ్ సస్టైన్డ్ ప్రస్తుత పరిస్థితుల్లో కాదంట. చుట్టూ వచ్చేసి ఇండస్ట్రీస్ రావాలంట. ఇండస్ట్రీస్ రావాలంటే అంతర్జాతీయ విమానాశ్రయం రావాలంట, రైళ్లు రావాలంట. అవన్నీ వస్తే గానీ ఇండస్ట్రీస్ రావంట. ఇండస్ట్రీస్ వస్తే గానీ దీనికి భూమికి విలువ రాదంట. ఇది ఈయన ఆఖరికి వచ్చేసి పక్కనే గన్నవరం వచ్చేసి ఎంత ఉందమ్మా, 20-25 కిలోమీటర్లు. హైదరాబాద్ కు సెక్రటరియట్ కు శంషాబాద్ కి ఎంత దూరం ఉంటుంది, దీనికంటే ఎక్కువ ఉంటుంది, 30 km ఉంటుంది. అంటే ఏమన్నా సచివాలయం పక్కనే, అసెంబ్లీ పక్కనే అంతర్జాతీయ విమానాశ్రయం ఉందా హైదరాబాద్ లో, ఢిల్లీలో కానీ ఎక్కడ కానీ? కాబట్టి ఇది కేవలము రియల్ ఎస్టేట్ వ్యాపారి మనస్తత్వం తప్ప ఇది అనవసరం. ఇది ఆల్రెడీ తీసుకున్న రైతులే లబోదిబోమంటున్నారు. మాకు ఇప్పటికీ మా ప్లాట్ ఏదో, మా రెసిడెన్షియల్ ప్లాట్ చూపించలేదు, మా కమర్షియల్ ప్లాట్ చూపించలేదు, మా పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది, మీరు ఇచ్చే ఆ డబ్బుతో వచ్చేసి మా పిల్లలకు చదువు చెప్పించలేకపోతున్నాం, పెళ్లిళ్ళు చేయలేకపోతున్నాము, మీరు ఇప్పటికీ వచ్చేసి మా స్థలం ఎక్కడో దిక్కు తెలియక అవస్థ పడతామని చెప్పేసి ఇచ్చిన రైతులే లబోదిబోమంటా ఉంటే, మళ్ళా వచ్చేసి అమ్మకి అన్నం పెట్టిన ప్రభుత్వుడు పిన్నమ్మకు బంగారు గాలు చేస్తున్నట్టు వీళ్ళకే దిక్కు లేకపోతే మళ్ళా 44,000 ఎకరాలు తీసుకుంటారంట, నెత్తిన పోసుకుంటారంట. ఇది ఒక పిచ్చి తుక్కులకి వ్యవహారము. ఇది రియల్ భూదాకం వచ్చేసి, ఇది ల్యాండ్ మేనియా. సార్, మరోపక్క ఇప్పటికీ టీడీపీ పార్టీ కంటే రాష్ట్ర విభజన జరిగింది, 10 ఏళ్ళు అయిపోయింది. టీడీపీ పార్టీ అనేది తెలంగాణలో వినిపిస్తుంది తప్ప ఎక్కడో ఉనికిలో లేదు, కనిపించడం లేదు. బట్ ఇప్పటికీ ఆయా పార్టీలలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టీడీపీకి సంబంధించి కోవట్లు ఉన్నారు అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారు అనడం చూసాం మనం. నిజమే అంటారా? ఇప్పుడు మీ అభిమానులు, నా అభిమానులు, చంద్రబాబు అభిమానులు, జగన్ అభిమానులు, రామునికి అభిమానులు ఉంటారు, రావణాసునికి అభిమానులు ఉంటారు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో నా అభిమానులు కూడా ఉన్నారు, అన్ని పార్టీల్లో ఉంటారు. కాంగ్రెస్ లో ఉంటారు, టిఆర్ఎస్ లో ఉంటారు, బీజేపీలో ఉంటారు, కమ్యూనిస్ట్ లో ఉంటారు, మీకు కూడా అన్ని పార్టీల్లో ఉంటారు. కాబట్టి ఆ విధంగా పర్సనల్ గా అభిమానులు చంద్రబాబు కూడా ఉండొచ్చు. అది దానివల్ల వచ్చిన ఇబ్బంది ఏమంట, ఏం కోబట్టి వచ్చేసి గండికోట రహస్యాలు ఏముంటాయి వచ్చేసి, ఏముంటాయేమో ఇప్పుడు ఓపెన్ గా మారుతున్నాము రాజధాని గురించి, మేము ఇంతకంటే వచ్చేసి రహస్యం ఏముంటుంది? ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నాము, నేను ఇంతకంటే రహస్యంగా మాట్లాడేది ఏముంటుంది ఇంకా? కాబట్టి నాకు ఇది కోవట్టు అనేది ఇది ఒక అన్ని పార్టీల్లో ఒక పర్యాయ పదం అయిపోయింది. కానీ కోవట్టు అని ఎందుకు, ఎవరికైనా ఎందుకు భయము? మనం తప్పు చేసింటే మనం వేరే వాళ్ళ నుంచి క్రూరంగా మాట్లాడుకుంటున్నో, తప్పుగా మాట్లాడుకుంటున్నో భయపడాలి. కానీ కాబట్టి ఇక్కడ ఏముంది, మా అన్ని పార్టీల నాయకుడు మనకి అన్ని పార్టీల్లో కొంత ఎక్కువ తక్కువ ఉంటారు, విమర్శకులు ఉంటారు, సొంత పార్టీ కూడా విమర్శకులు ఉంటారు, ఇతర పార్టీలు కూడా కొంత అభిమానులు ఉంటారు. కాబట్టి అది నేను దాన్ని పెద్దగా ఇష్యూ కాదనుకుంటా నేను. మరోపక్క మనం అంటే స్వతంత్రంగా వ్యవహరించాల్సిన వ్యవస్థలు కొన్ని మనకున్నాయి. ఐఏఎస్ అధికారులు కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విఆర్ఎస్ మీద అప్లై చేసుకున్న సిద్ధార్థ గారి ఇష్యూ చూసినట్లయితే ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్లనే ఇటువంటి అధికారులందరూ సస్పెండ్లోని కొంతమందిని ఉంచారు, పోస్టింగ్లు ఇవ్వకుండా హోల్డ్లో ఉంచుతున్నారు.
దీని ద్వారానే వాళ్ళు కాస్త మనస్తాపానికి గురవుతున్నారా, బెదిరింపులకు గురవుతున్నారో తెలియడం లేదు. కానీ పిఆర్ఎస్కి అప్లై చేయడమో, సైలెంట్ అయిపోవడమో చూస్తూ ఉన్నాం. ఇది మంచిది అంటారా ప్రజాస్వామ్యంలో? పర్టికులర్ సిద్ధార్థ గురించి నాకు పెద్దగా తెలియదు, ఆయన నాకు అంత పరిచయం లేదు కానీ, కాబట్టి ఆయన గురించి నేను కామెంట్ చేయలేను. కానీ జనరల్ గా గతానికి ఇప్పటికీ తేడా ఏమైందంటే, గతంలో ఐఏఎస్ ఐపీఎస్ అంటే వాళ్ళకు సమాజంలో బాగా గౌరవం ఉండేది, వాళ్ళకు జీతభత్యాలు కానీ అన్ని ఎక్కువగా ఉండేది. మిగతా అందరితో పోలిస్తే వాళ్ళకు జీతభత్యాలు, గౌరవము, వాళ్ళకు క్వార్టర్స్ ఇవన్నీ ఉండి వాళ్ళు కూడా వచ్చేసి గౌరవప్రదంగా వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ రాను రాను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంటర్ అయిపోయిందో, ఒక ఐఏఎస్, ఒక డీజీ, ఒక ఐపీఎస్, ఒక చీఫ్ సెక్రటరీ కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమెరికా పోతే ఆ చీఫ్ సెక్రటరీ వాళ్ళ ఆయన సంపాదించిన దానికంటే ఇతను ఎక్కువ సంపాదిస్తాడు. 2 నెలల్లో వచ్చేసి జూబ్లీ హిల్స్ బంగ్లా కొంటాడు, ఒక బ్రహ్మాండంగా ₹1,00,00,000 కారు కొంటాడు. ఆ విధంగా గతానికి ఇప్పటికి తేడా ఏమంటే, గతంలో వచ్చేసి ఐఏఎస్ ఐపీఎస్ లో జీతం రీత్యా కానీ, జీతభత్యాల రీత్యా కానీ, గౌరవం రీత్యా కానీ మిగతా వాళ్ళకంటే బాగుండి దాన్ని నిలుపుకునే దానికోసం వాళ్ళు వచ్చేసి సమాజంలో గౌరవం ఉండేది, ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ రాను రాను సమాజంలో ఈ మార్పు వచ్చినాక వాళ్ళు కూడా బాగా కరప్ట్ అయిపోయారు. ఎక్కడ వీలైతే వాళ్ళకి జీతభత్యాలు కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ కరప్ట్ చేసేదానికి, అంటే అందరిని కాదు, చాలా మంది వచ్చేసి కరప్ట్ వచ్చేసి ప్రలోభాలకు లొంగిపోవడము. రాజకీయ నాయకులు వచ్చేసి ఇప్పుడు 2 పనులు నువ్వు చేసుకుంటే 4 పనులు వాళ్ళ పనులు చేసుకుంటారు. 2 పనులు రాజకీయ నాయకులు చెప్పినట్టు 2 చేసి 4 పనులు వాళ్ళు చేస్తారు, డబ్బు సంపాదించి. తర్వాత ప్రమోషన్ల కోసము, తర్వాత వచ్చేసి రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకు పదవులు, కొన్ని గవర్నమెంట్ నామినేటెడ్ పోస్టులు ఇంకోటో, ఈ విధంగా డబ్బులకు ప్రలోభాలకు లొంగిపోవడం అనేది గతానికంటే సమాజంలో వచ్చిన మార్పు. సమాజంలో గతంలో గుణాన్ని పోల్చేవాళ్ళు, ఇప్పుడు ధనం పోల్చున్నారు. ప్రపంచంలో ఎవరు ధనవంతులు, ఏషియాలో ఎవరు ధనవంతులు, భారతదేశంలో ధనవంతులు, రాష్ట్రంలో ఎవరు ధనవంతులు, ఏ కులంలో ఎవరు ధనవంతులు, ఇది ఒక గతంలో వచ్చేసి గుణంలో పోల్చేవాళ్ళు. ఒక శివ చక్రవర్తినో, ఒక సత్యహరితనో, ఒక శ్రీరామచంద్రునో, ఒక నలుగునో, ఈ విధంగా పోల్చేది పోయి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది. కాబట్టి వాళ్ళల్లో కూడా మార్పు వచ్చి వాళ్ళు కూడా అట్నే తయారైపోయినారు. ఇండియా ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ పోయి వాళ్ళు జగన్ పాలనలో ఇండియన్ జగన్ సర్వీస్ గా మారినారు. ఇప్పుడు ఇండియన్ చంద్రబాబు సర్వీస్ గా మాట్లాడడానికి వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉండదు. వాళ్ళగా అప్పుడు జగన్ సర్వీస్ గా మాట్లాడిన వాళ్ళు మరీ సులభంగా మారుతారు ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళు చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటారు. అట్నే ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్ ఇండియన్ జగన్ సర్వీస్ గా మారినారు. కాబట్టి ఈ పక్క వీళ్ళ పక్క ఉంది. వీళ్ళు వచ్చేసి ఒకటి చెప్తే 2 చేసిన సందర్భాలు, మెప్పు కోసం సందర్భాలు చేసిన వాళ్ళు ఉంటారు. సరే, ఈ పక్క ప్రభుత్వం వచ్చేసి ఇంకా అదే పనిగా చట్ట వ్యతిరేకంగా తప్పు చేస్తే వాళ్ళు చట్టం ప్రకారంగా శిక్ష తప్పదు. కానీ కక్ష కట్టుకొని అదే పనిగా ప్రభుత్వం వచ్చేసి వేటాడి వెంటాడి చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆ ప్రకారంగా ఉంటే ఎవరు మిగిలిరు, వచ్చేసి ఏదో ఒక సమయంలో ఎవరెవరు వచ్చేసి ఏదో ఒకటి చేసింటారు. కాబట్టి ప్రభుత్వం కూడా చట్టం తన ప్రకారంగా పోయేది అది వేరు. కచ్చగట్టి వెంటాడి వేటాడి చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. మీకు అధికారం ఇచ్చారు, వచ్చేసి మీరు కేంద్రం నుండి నిధులు తెప్పించాలా, ప్రత్యేక హోదా తెప్పించాలా, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ తెప్పించాలా, చట్టంలో అనేక అంశాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ సూపర్ 6 హామీలు అమలు చేయాలా, రైతులు గిట్టుబాటు ధర లభించక, అన్నదాత సుఖీభవ రాక, క్రాప్ ఇన్సూరెన్స్ రాక, ఇన్పుట్ సబ్సిడీ రాక లబోదిబ్బోమంటున్నారు రైతులు వచ్చేసి. అదే విధంగా మహిళలు వచ్చేసి ఆవురావురని ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఉచిత బస్సు పథకం వస్తుంది, ఎప్పుడు వచ్చేసి ఆడబిడ్డ నిధి వస్తుందని చెప్పేసి మహిళలు ఎదురు చూస్తున్నారు. యువకులు నిరుద్యోగ వృత్తి కోసం యువకులు ఎదురు చూస్తున్నారు. ఈ మద్యము ఎక్కువైపోయింది, డ్రగ్స్, గంజాయి, జూదము ఎక్కువైపోయినాయి, అసాంఘిక శక్తులు ఎక్కువైపోతున్నాయి. కాబట్టి మొన్న వచ్చేసి కర్నూలులో ఒక వ్యక్తులు ఒకతన్ని చంపి కాలు నరికి స్కూటర్ మీద ఊరంతా తిరిగారంట, కాలు చూపిస్తూ ఊర్లో వాళ్ళకు వచ్చేసేసి మేము ఘనకార్యం చేస్తామని. అంటే ఈ విధంగా జరుగుతూ ఉంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా మీ సమయం వచ్చేసి 24 గంటలు పనిచేసినా కానీ చాలదు. అలాంటిది ఊరిక ఈ కచ్చ రాజకీయాలకు ఈ రెడ్ బుక్ అని ఈ మానుకుంటే మంచిది. వచ్చేసి అంత మాత్రం చేత వచ్చేసి తప్పు చేసిన వాళ్ళను పక్కన పెట్టమని కాదు, కానీ ఇక్కడ కచ్చగట్టి అదే పనిగా చేసినట్టు కనపడతా ఉంది. ఇది కరెక్ట్ కాదు. ఏ స్ట్రాంగ్ పర్సన్ ఫర్గివ్స్, ఏ క్లెవర్ పర్సన్ ఇగ్నోర్స్, ఏ వీక్ పర్సన్ టేక్స్ రివెంజ్. ఇది గవర్నమెంట్ కూడా ఇదే వర్తిస్తుంది. ఏ స్ట్రాంగ్ పర్సన్ ఫర్గివ్స్, క్షమిస్తాడు. ఏ క్లెవర్ పర్సన్ ఇగ్నోర్స్, ఏ వీక్ పర్సన్ టేక్స్ రివెంజ్.
కాబట్టి ఈ రివెంజ్ తీసుకున్నాం అనుకుంటే అది వీక్ గవర్నమెంట్ అని అర్థమైంది. అండ్ మరో కాబట్టి మీరు పక్క స్ట్రాంగ్ గవర్నమెంట్ అని ఉండాలా, హ్మ్. క్లెవర్ గవర్నమెంట్ అని ఉండాలి, కానీ వీక్ గవర్నమెంట్ గా వద్దు అని చెప్పేసి వాళ్ళు కానీ మేము కానీ ఇంకోరు కానీ, గవర్నమెంట్ అనేది గవర్నమెంట్ ప్రజలందరికీ గవర్నమెంట్ బాగుంటే ప్రజలు బాగుంటారు. కాబట్టి ఈ రివెంజ్ పాలిటిక్స్ ఎవరికైనా మంచిది కాదు. దానివల్ల ఎవరికి మనశ్శాంతి ఉండదు, చేసే వాళ్ళకు ఉండదు, తీర్చుకునే వాళ్ళకు ఉండదు, పక్కన చూసే వాళ్ళకు ఉండదు. కాబట్టి రివెంజ్ పాలిటిక్స్ వద్దు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు మరో పక్క ఇప్పుడు ఏపీ హైకోర్టు జడ్జిలపై కూడా సేమ్ కామెంట్స్ వినబడుతున్నాయి కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా అక్కడ తీర్పులు ఇవ్వబడుతున్నాయి అంటూ. అంటే గతంలో వచ్చేసి మా జడ్జీలు వచ్చేసి వాళ్ళు ఏమి ఆకాశం ఉంటే ఊడిపల్లే, వాళ్ళు వచ్చేసి మనలో ఉండే మానవులే. తర్వాత వాళ్ళు కూడా 10 ఏళ్ల పాటు లాయర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళే. లాయర్ అంటే ఏమర్థము, హైకోర్టు జడ్జిలు సుప్రీంకోర్టు జడ్జిలు అందరూ 10 సంవత్సరాల పాటు ఆ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ అడ్వకేట్ గా పనిచేసిన వాళ్ళు తీసుకుంటారు. లాయర్ అంటే ఏమి, తన కేసును గెలిపించాల, తప్పును ఒప్పుని ఒప్పును తప్పని నిరూపించేవాడే ఎఫెక్టివ్ లాయర్. తప్పును ఒప్పును ఒప్పుని తన క్లయింట్ వచ్చేసి చంపినా గానీ ఇతను చంపలేదు అని చెప్పేసి నిరూపించాలా, చంపకున్నా గానీ అవతలోడు చంపాడని చెప్పి నిరూపించాలా. ఈ విధంగా 10 ఏళ్ళు లాయర్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు జడ్జిగా వచ్చిన తర్వాత మేము అమాంతంగా వచ్చేసి వాళ్ళు వచ్చేసి జ్ఞానోదయం వస్తుందేమ్మా. కాబట్టి జడ్జీలు ఏమి కాకపోతే ఉంటే వాళ్ళు కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి ఎంతవరకు, కానీ జడ్జీలు ఏమి ఆకాశం నుండి దివి నుండి భూమికి దిగి వచ్చిన బృహస్పతులు ఏం కాదు, జ్ఞానోదయం కాదు. కాబట్టి వాళ్లకు కుల పిచ్చి, మత పిచ్చి, ప్రాంతీయ పిచ్చి, ఉపకుల పిచ్చి, అన్ని పిచ్చిలు ఉన్నాయి వచ్చేసి మనకు ఉన్నట్టే వాళ్ళకి అందరికి ఉన్నాయి. కాబట్టి జగన్కు అనుకూలంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు, ఈ టీడీపీకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు, ఇంకొక కులానికి రెడ్లకు అనుకూలంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు, కమ్మకి అనుకూలంగా ఉండే వాళ్ళు ఉండొచ్చు. మళ్ళా రెడ్లలో ఉపకులాలు ఉన్నాయి, పొటాట, పోకనాట, మటాట. అట్నే కమ్మలు వచ్చేసి పెద్ద కమ్మన, చిన్న కమ్మన, ఇవన్నీ వచ్చేసి అన్ని రుగ్మతలు మనలో సమాజంలో ఉన్న రుగ్మతలన్నీ జడ్జీల్లో ఎక్కువగా ఉన్నాయమ్మా, ఏం తక్కువ కాదు. పలాని లాయర్ పలాని జడ్జి దగ్గరికి పలానా లాయరు, పలానా జడ్జి దగ్గరికి కేసు పోతుందంటే పలానా లాయర్ అయితే బెటరు అని చెప్పేసి ఆల్రెడీ ఈ నిందితులు వచ్చేసి లాయర్ను సెలెక్ట్ చేసుకుంటారు, ఈ లాయర్కు ఆ జడ్జికి కనెక్షన్ ఉందని చెప్పేసి. కాబట్టి అన్ని అవలక్షణాలు అవకతవకలు అక్కడ ఉన్నాయి. ఆ గవర్నమెంట్ ఉన్నాయి, ఈ గవర్నమెంట్ ఉన్నాయి. మార్పు రావాలంతే. నేను అందరం చెప్పలేదు, కానీ ఉన్నారు అక్కడ కూడా. సమాజంలో అన్ని రంగాల్లో ఉన్నట్టు అక్కడ అన్ని అవలక్షణాలు ఉండే వాళ్ళు ఉన్నారు, అందరూ కాదు. సార్ మరో పక్క ఇప్పుడు వల్లభనేని వంశీ గారు బయటకు వచ్చారు, జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. సో నెక్స్ట్ ఫ్యూచర్ ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయంటారు? పాపం చాలా వీక్గా కనిపిస్తున్నారు ఆయన. అవునమ్మా, ఒకటి వంశీ గారి వరకు వచ్చేసి జైలుకు పోకముందు, జైలు తర్వాత విడుదల వచ్చిన తర్వాత వంశీని చూస్తే బాగా డిఫరెన్స్ కనపడుతుంది. మీరు చెప్పినట్టు వంశీ జైలుకు పోకముందు బాగా మంచి అందగాడుగా బాగా కనిపించేవాడు. ఇప్పుడు కొంచెం పాపం ఇబ్బంది పడినట్టుగా కనిపిస్తా ఉంది, కొంచెం అనారోగ్యంగా ఉన్నట్టుంది. అది ఒక యాంగిల్. సరే, వస్తానే వచ్చేసి వాళ్ళ నాయకుడిని కలిశాడు, అది ఒక విధంగా వచ్చేసి సరే ఆయన మోరల్ బూస్ట్, ఈయన మోరల్ బూస్ట్ ఉంటుంది. సరే ఏమైతుందమ్మా వచ్చేసి గతంలో కూడా ఆయన మాట్లాడిన మాటలు అటాచేటట్టు మాటలు కాదు, భువనేశ్వర్ నుంచి అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలు అవి తెలుసుకుంటే ఆయన ఆ స్థాయిలో మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు ఆయన జైలు నుండి బయటకు వచ్చినాక ఆయన చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. కానీ అప్పుడు మాట్లాడిన మాటలు అవి కన్నా రికలెక్ట్ చేసుకుంటే కన్నా ఇతనికి అటువంటి జరగాల్సిందే అనిపిస్తుంది. ఏది ఏమైనా నథింగ్ విల్ హ్యాపన్. వచ్చేసి వంశీ ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి గన్నవరానికి, అంతే తప్ప ఏమే తెలిసి రాష్ట్ర నాయకుడు ఏం కాదు. కాబట్టి ఆ నియోజకవర్గానికి సంబంధించి కొంత రాజకీయ సమీకరణాలు ఉంటాయి. ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఏముంది, ఇంకా 4 ఏళ్ల పాటు, ఇప్పుడు 1 year పాటు వచ్చేసి ఆల్రెడీ అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. కాబట్టి ఇమ్మీడియట్ గా పెద్ద మార్పులు ఏమి ఉండేది ఉండదు. కానీ జనరల్ గా వచ్చేసి ఆయన రాజకీయాల నుండి పూర్తిగా విరమించుకోకుండా రాజకీయాల్లో ఉంటాడు అనేది జగన్ కలిశాడు. కాబట్టి ఈ విల్ కంటిన్యూ ఇన్ పాలిటిక్స్ అనే ఒక అభిప్రాయం రావడం జరిగింది. చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.